హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక చాలా పవర్ఫుల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన టాపిక్ పేరు చాప్టర్ 3. టుడే చాప్టర్ 3 ఇకిగై. ఫ్రమ్ లోగోథెరపీ టు ఇకిగై. ఫ్రమ్ లోగోథెరపీ టు ఇకిగై. పవర్ ఆఫ్ పర్పస్ ఇన్ పెయిన్. పవర్ ఆఫ్ పర్పస్ ఇన్ పెయిన్. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే బాధలో కూడా లక్ష్యం మనకు ఎలా బలం ఇస్తుంది. బాధలో కూడా లక్ష్యం మనకు ఎలా బలం ఇస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. ఒక చిన్న ప్రశ్న. మీ జీవితంలో ఎప్పుడైనా నేను ఎందుకు చదువుతున్నాను, నేను ఎందుకు ఉద్యోగం చేస్తున్నాను, నేను ఎందుకు ఎంత కష్టపడుతున్నాను అని అనిపించిందా? చాలా మందికి అనిపిస్తుంది. ఒక విద్యార్థి అంటాడు, రోజంతా చదువుతున్నాను కానీ ఎందుకో తెలియడం లేదు. ఒక ఉద్యోగి అంటాడు, ఉద్యోగం నేను ఉ- ఉద్యోగం నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్నాను కానీ జీవితానికి అర్థం ఏమిటి? ఒక తల్లిదండ్రులు అంటారు, కుటుంబం కోసం అన్నీ చేస్తున్నాను అయినా మనసుకు ఆనందం లేదు. ఇలా ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే మనకు జీవితం వెనుక ఉన్న పర్పస్ కనిపించడం లేదు. జీవితం వెనుక ఉన్న పర్పస్ కనిపించడం లేదు. జీవితంలో కష్టాలు వస్తాయా? నెక్స్ట్ టాపిక్. జీవితంలో కష్టాలు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. ఎవరి జీవితంలోనైనా వస్తాయి. పరీక్షల్లో ఫెయిల్ అవ్వచ్చు, ఉద్యోగం పోవచ్చు, బిజినెస్ లో నష్టం రావచ్చు, ప్రేమలో విఫలం కావచ్చు, ఆరోగ్య ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇవి జీవితంలో భాగమే. కానీ ఈ కష్టాలు వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకేలా స్పందించరు. ఈ కష్టాలు వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకేలా స్పందించరు. ఎందుకంటే ఒకరికి పర్పస్ ఉంటుంది, మరొకరికి ఉండదు. ఓల్డ్ బిలీఫ్స్ ఎలా ఉంటాయి అంటే, పాత ఆలోచనలు. చాలా మంది ఇలా అనుకుంటారు, నా జీవితానికి అర్థం లేదు, కష్టం వచ్చింది అంటే అంతే, నా జీవితం అయిపోయింది. బాధ నుంచి ఎలా తప్పించుకోవాలి, బాధ నుంచి ఎలా తప్పించుకోవాలి అని మాత్రమే ఆలోచిస్తారు. ఈ ఆలోచన మనిషిని బలహీనంగా చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ఓల్డ్ థింకింగ్. న్యూ థింకింగ్, కొత్త ఆలోచన చూద్దాం. ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆయన పేరు విక్టర్ విక్టర్ ఫ్రాంక్లిన్. ఆయన ఒక సైకాలజిస్ట్, సైక్రియాటిస్ట్. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీలు నాజీలు ఆయనను కాన్సన్ట్రేషన్ క్యాంప్ అనే నిర్బంధ శిబిరానికి పంపించారు, తీసుకువెళ్ళారు. అక్కడ ఆకలి, చలి, బాధ, భయం అన్నీ అనుభవించారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఒక విషయం గమనించారు. కొంతమంది త్వరగా ఆశ వదిలేశారు, మరికొందరు మరికొంతమంది మాత్రం ఎంత కష్టమైనా బతకాలని నిర్ణయించుకున్నారు. ఎందుకు? వారికి ఒక వై, ఎందుకు అనే పర్పస్ ఒకటి ఉంది, ఒక కారణం ఉంది వారికి. ఓకే, నెక్స్ట్. విక్టర్ ఫ్రాంక్లిన్ ఏమన్నారు? ఆయన చెప్పిన ఒక గొప్ప మాట, మీ జీవితానికి మీకు మీకు జీవించడానికి ఒక వై ఉంటే, ఎవరు ఉంటే ఎలాగైనా ఎదుర్కొంటారు, ఎలానైనా ఎదుర్కొంటారు. అంటే మీరు ఎందుకు బతకాలనుకుంటున్నారో మీకు స్పష్టంగా తెలిసి ఉంటే జీవితంలో వచ్చే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఓకే, ఒక చిన్న ఉదాహరణ, స్మాల్ ఎగ్జాంపుల్. ఇద్దరు విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. మొదటి విద్యార్థి నేను పనికిరాను అని చదువు మానేశాడు. రెండో విద్యార్థి మాత్రం
నేను ఒక మంచి డాక్టర్ కావాలి. ఏం కావాలి? నేను ఒక మంచి డాక్టర్ కావాలి అని మళ్ళీ చదువు మొదలుపెట్టాడు. ఇద్దరికీ ఒకే ఫెయిల్యూర్. కానీ ఒకరు ఆగిపోయారు. మరొకరు ముందుకు వెళ్లారు. ఎందుకు? ఎందుకంటే రెండో వ్యక్తికి పర్పస్ ఉంది. ఇంకో ఉదాహరణ. ఇద్దరు ఉద్యోగులు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. మొదటి వ్యక్తి అంటాడు, నేను జీవి నేను జీతం కోసం మాత్రమే పనిచేస్తున్నాను. అతనికి పని అంటే విసుగు. రెండో వ్యక్తి అంటాడు, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఏమివ్వాలి? నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. అతను అదే పనిని ఆనందంగా చేస్తాడు. పని ఒకటే, కానీ మీనింగ్ మారింది. అందుకే ఎనర్జీ కూడా మారింది ఇద్దరిలో. ఓకే. విక్టర్ ఫ్రాంక్లిన్ ఎలా బతికారు చూద్దాం ఇప్పుడు. అన్ని కష్టాల్లో కూడా ఆయన తనకు తాను ఒక మాట చెప్పుకున్నాడు. నేను బతకాలి. నేను బతకాలి. ఈ అనుభవాన్ని ప్రపంచానికి చెప్పాలి. నేను ఒక పుస్తకం రాయాలి. అదే ఆయనకు బలం ఇచ్చింది. అదే ఆయనకు బలం ఇచ్చింది. తర్వాత ఆయన ప్రపంచ ప్రసిద్ధి పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు 'మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్'. ఏంటి? 'మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్' అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం ఈ రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుంది. కోట్లాది మందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. మనం జీవితంలో జరిగే ప్రతి దాన్ని కంట్రోల్ చేయలేం. వర్షం పడుతుందా? మన చేతిలో లేదు. ఇతరులు ఎలా ప్రవర్తిస్తారు? మన చేతిలో లేదు. కానీ ఒక విషయం మాత్రం మన చేతిలో ఉంటుంది. ఏంటది? మన స్పందన. మన యాటిట్యూడ్. అంటే ఏ పరిస్థితి వచ్చినా నేను ఎలా స్పందించాలి? ఇలాగే స్పందించాలి. ఎలా? అది నేను నిర్ణయించుకోవాలన్నమాట. ఓకే. నేను ఎలా స్పందించాలో కూడా అది నిర్ణయించుకోవాలి. జీవితానికి అర్థం ఎలా దొరుకుతుంది? నెక్స్ట్. జీవితానికి అర్థం ఎలా దొరుకుతుంది? విక్టర్ ఫ్రాంక్లిన్ 3 మార్గాలు చెప్పారు. 3 మార్గాలు చెప్పారు. మొదటిది మంచి పని చేయడం. సమాజానికి ఉపయోగపడే పని చేయడం. రెండవది ప్రేమించడం. కుటుంబాన్ని ప్రేమించడం, ఇతరులకు సహాయం చేయడం, మంచి సంబంధాలు కలిగి ఉండడం. మూడవది కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడం. కష్టం వచ్చినప్పుడు పారిపోవడం కాదు. నేను నేను దీని నుంచి ఏమి నేర్చుకోవాలి? నేను దీని నుంచి ఏమి నేర్చుకోవాలి అని ఆలోచించడం. ఓకే. ఇప్పుడు ఇకిగైతో సంబంధం ఏంటి అసలు? ఇకిగై అంటే జీవించడానికి ఒక కారణం. లోగో థెరపీ కూడా అదే చెబుతుంది. లోగో థెరపీ కూడా అదే చెబుతుంది. జీవితానికి అర్థం ఉండాలి. అందుకే ఈ 2 భావాలను మనకు ఒకే సందేశం ఇస్తాయి. పర్పస్ ఉన్న జీవితం, పర్పస్ లేని జీవితానికి జీ పర్పస్ లేని జీవితానికంటే బలంగా ఉంటుంది. పర్పస్ ఉన్న జీవితం, పర్పస్ లేని జీవితం కంటే బలంగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం 2 ప్రశ్నలు. మొదటి ప్రశ్న. మీ జీవితంలో జరిగిన ఏ కష్టం మీకు ఒక మంచి పాఠం నేర్పింది? మీ జీవితంలో జరిగిన ఏ కష్టం మీకు ఒక మంచి పాఠం నేర్పింది? ఒక్కసారి ఆలోచించండి. రెండవ ప్రశ్న. రేపు మళ్ళీ కష్టం వస్తే మిమ్మల్ని నిలబెట్టేది ఎవరు? నిలబెట్టేది ఏమిటి? మీ కుటుంబమా? మీ కల? మీ పిల్లల? మీ లక్ష్యమా? మీ సేవాభావమా? ఆ సమాధానమే మీ జీవితానికి పర్పస్. ఈరోజు చిన్న యాక్షన్ ట్రిక్. 2 నిమిషాలు ఒక పేపర్ మీద రాయండి. 2 విషయాలు ఒక పేపర్ మీద రాయండి. ఫస్ట్ వన్. నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఒక పెద్ద కష్టం. ఫస్ట్ వన్. నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఒక పెద్ద కష్టం. సెకండ్ వన్.
ఆ కష్టం వల్ల నేను నేర్చుకున్న ఒక గొప్ప పాఠం. ఆ కష్టం వల్ల నేను నేర్చుకున్న ఒక గొప్ప పాఠం. మీరు నేర్చుకున్న ఆ పాఠమే మీ బలం. అదే మీ ఇకిగై వైపు ఒక అడుగు. ఓకే. నెక్స్ట్. ఈరోజు మనం నేర్చుకున్న 5 ముఖ్యమైన విషయాలు మళ్ళీ చెప్తాను. రిపీట్ చేస్తాను. నంబర్ 1, బాధలో కూడా జీవితానికి అర్థం ఉంటుంది. నంబర్ 2, పర్పస్ మనకు బలాన్ని ఇస్తుంది. నంబర్ 3, మన పరిస్థితులు అన్నీ మన చేతిలో ఉండవు. కానీ మన స్పందన, యాక్ మన యాక్షన్ మాత్రం మన చేతిలో ఉంటుంది. నంబర్ 4, భవిష్యత్తులో ఒక మంచి లక్ష్యం ఉంటే ఈ రోజు కష్టాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. నంబర్ 5, మన జీవితంలోని కష్టాలు కూడా మన బలంగా మారవచ్చు. ఓకే. చివరిగా నేను మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ వై ఏమిటి? మీరు ఎందుకు చదువుతున్నారు? ఎందుకు పని చేస్తున్నారు? ఎందుకు బతుకుతున్నారు? ఈ ప్రశ్నకు మీరు నిజమైన సమాధానం కనుగొంటే జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా మీరు మళ్ళీ లేచి నిలబడగలరు. అందుకే ఈ రోజు నుంచి ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. మీకు జీవించడానికి ఒక వై ఉంటే ఎవరినైనా ఏదైనా ఎలాగైనా ఎదుర్కోగలరు. మీ జీవితానికి ఒక వై ఉంటే ఎలానైనా ఎదుర్కోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. We will meet tomorrow. Next topic.